ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం నందు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెహోవా నా కాపరి. హల్లెలూయా. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనము. ఈ వాక్య భాగంలో దావీదు దేవుణ్ణి తన కాపరిగా వర్ణిస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి తన మందను చూసుకున్నట్లుగా దేవుడు తన ప్రజలను చూసుకుంటాడని, వారి అవసరాలను తీరుస్తాడని దీని యొక్క అర్థం. తన ప్రజలకు కాపరిని, వారికి ఏ లోటు కూడా ఉండదని దావీదు తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో ఏర్పడే అనేకమైనటువంటి ఆపదలు, కష్టాలు, శోధనలు, సమస్యలు, వాటన్నిటి నుంచి మనకు మార్గం చూపించి మనల్ని తప్పించి కాపాడే రక్షకుడు, మంచి కాపరిగా మనకు యేసు ప్రభువారు మన పక్షంగా ఉన్నారు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను రక్షించువాడు ఎన్నడూ కూడా చేయి విడువడు. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి యొక్క స్థితిలో నువ్వు పడి ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఎన్నడూ కూడా చేయి విడువడు, నిన్నే మాత్రము ఎడబాయడు. ఆయనే నీ సంరక్షకుడు, నీకు మంచి కాపరిగా ఉన్నాడు. తన ప్రజలను కాపాడే గొప్ప కాపరి